ఒకటి కాదు, రెండు కాదు, 100 రకాల చెత్త తింటున్నాం. అందరూ ఒప్పుకోవాల్సిందే కదండి. మరి దీన్ని బయటికి పంపిస్తున్నామా? బయటికి పంపడం అంటే అది కాదండి, డిటాక్సిఫై చేయడం. బాడీలో ఉన్న ఈ చెడునంతా కూడా డిటాక్సిఫై చేస్తున్నామా అంటే దీనికి అది వాడాలి, ఇది వాడాలి, ఇది కాదండి. ఆయుర్వేదం కూడా ఏం చెప్తోంది, పూర్వీకులు ఏం చెప్పారు, మనం మర్చిపోయిన విషయాలు చాలా ఉన్నాయండి. వాటిని గుర్తు చేయడం కోసమే మనం ఇది పెట్టుకుంటున్నాము. మీరు కూడా దయచేసి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. కొన్ని విషయాలు గట్టిగానే డిస్కస్ చేసుకోవాలండి. బార్లీ పురాతన కాలంలో అంటే ఋగ్వేద కాలంలో కూడా మన ధాన్యాన్ని అంటే ఈ వడ్లని, గోధుమలని వీటి గురించి ఏమి మెన్షన్ చేయలేదు. ఎవలు అని చెప్పి ఒక పదార్థం మెన్షన్ చేస్తారు. బార్లీ కొన్న గొప్పతనం అండి. అప్పట్లో మొత్తం ప్రజలంతా కూడా బార్లీయే తీసుకునేవాడు. ఈరోజు బార్లీ చీప్ అయిపోయిందండి, బాగా చీప్ అయిపోయింది, పేదవాడి ఫుడ్ లాగా అయిపోయింది. కానీ ఇది చేసే మేలు అంతా ఎంత కాదండి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటాక్సిడెంట్స్ కానీ ఈ ఫైబర్ రిచ్ అవ్వడం వల్ల ఎంత అంటే అంత మేలు. ముఖ్యంగా కిడ్నీలకండి విపరీతమైన మేలు చేస్తుంది. కంప్లీట్గా కిడ్నీలకి హెల్ప్ చేస్తుంది. ఈరోజు కిడ్నీలు కొట్టేస్తున్నాయి కదా, ఒకటి అది. రెండోది, రిచ్ ఫైబర్ ఉండటం వల్ల మధుమేహం ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుందండి, ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా బీపీ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి. ఈ బార్లీ తీసుకునే వాళ్ళకి బీపీ లెవెల్స్ కూడా రెగ్యులర్గా తగ్గుతున్నాయి అని చెప్తున్నారండి. ఇక స్కిన్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డెటాక్సిఫికేషన్ లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో స్కిన్ హ్యాపీగా ఉంటుంది కదా, హెల్దీగా ఉంటుంది కదా, గ్లోతో ఉంటుంది కదా, అది కూడా ఈ బార్లీ చేస్తుందండి. ముఖ్యంగా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ పోవాలండి, బయటికి పోవాలి. ట్రైగ్లిజరైడ్లు అని చెప్పి టాక్సిన్స్ ఉంటాయి, అవి కూడా పోవాలి. వీటిని ఈ బార్లీ బయటికి పంపేస్తుందండి, బలవంతంగానైనా పంపేస్తుంది. ఇక డీహైడ్రేషన్, భారతదేశంలో 90% వేసవకాలమే కదా, ఇక ఈ వేసవకాలం అయితే ఇంకా ఎక్కువ. డీహైడ్రేషన్ కూడా పూర్తిగా తగ్గించేస్తుందండి. ఇక జీర్ణక్రియ, పొట్ట బాగోట్లేదు మనకెవ్వరికి కూడా, పొట్ట పాడు చేసేసుకున్నామండి అందరం కూడా. మరి పొట్ట బాగుండాలంటే గ్యాస్ సమస్య కానీ, అల్సర్లు కానీ, అరక్కపోవడం కానీ, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఒకే పరిష్కారం బార్లీ వాటర్. బార్లీ వాటర్ అన్నాను కదని చెప్పి పచ్చి నీళ్ళు కాదండి. అంటే అప్పటికప్పుడు మళ్ళీ బార్లీ గింజలు వేసి మరగబెట్టుకున్న 50% కూడా ప్రయోజనం ఉండదు. బార్లీ చాలా గట్టిగా ఉంటుందండి, అబ్జర్వ్ చేశారు లేదో. ముందు రోజు నానబెట్టండి, తర్వాత రోజు జావ కాసుకోండి, కడుపు నిండా తాగండి, చక్కగా కడుపు నిండా తాగండి. పక్కన కావాలంటే నట్స్ లాంటివి మంచి స్టఫ్ పెట్టుకోండి. ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తారండి. ఈ బార్లీ డైరెక్ట్గా అంటే ఒక్కటే కాదండి, ఇందులో కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఇంకొద్దిగా యాడ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా దయచేసి మీ ప్రయోగాలు కామెంట్లో చెప్పండి. అందరి ఆరోగ్యం బాగుండాలని, అందరి ఆరోగ్యం కాపాడుకోవడం కోసమే ఈ ఫ్యాక్ట్స్, మర్చిపోయిన ఫ్యాక్ట్స్ ఇస్తున్నాను. ఫాలో అవుతూ ఉండండి, ఫాలో అవుతాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.